బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాయపూర్లో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది పరువు హత్య కాదని ఆస్తి కోసమే అక్కను పరమేశ్ మట్టు పెట్టాడని వెలుగులోకి వచ్చింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని తానై నడిపించాడు పరమేశ్. నాగమణికి ఇదివరకు వివాహం జరిగింది, విడాకులు కూడా అయ్యాయి. అయితే మొదటి పెళ్లి తర్వాత వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసింది. అయితే నెల రోజుల క్రితం శ్రీకాంత్ అనే యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది నాగమణి. ఈ పెళ్లి తర్వాత తనను కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని నాగమణి డిమాండ్ చేసింది. ఇదే ఇప్పుడు హత్యకు కారణమైంది. దీంతో కోపం పెంచుకున్న పరమేశ్ నాగమణి హయత్ నగర్ కు వస్తుండగా కాల్తో ఢీకొట్టి కత్తితో నరికి చంపాడు. ప్రస్తుతం పరమేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కులాంతర వివాహం కారణంగానే తన భార్యను హత్య చేశారంటున్నారు కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్. తమ ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారని, 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత దగ్గరయ్యారన్నారు. తాము నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని, ఆ వెంటనే తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మేం పెళ్లి చేసుకున్నప్పటి నుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారని, ఈ రోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు చంపేశాడని ఆరోపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన పరమేష్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యకు పరువు హత్యతో పాటు ఆస్తి తగాదాలు కూడా కారణమని తెలుస్తుంది. మొదటి వివాహం తర్వాత రెండవ వివాహం, ప్రేమ వివాహం చేసుకున్న నాగమణి మళ్ళీ తిరిగి ఆస్తిలో వాటా అడుగుతుందని చెప్పేసి కక్ష పెంచుకొని హత్య చేసిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నాగమణి భర్త శ్రీకాంత్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుండి మీరు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 10 years అవుతుంది ప్రేమించుకొని. లాస్ట్ మంత్ నవంబర్ 10th మ్యారేజ్ అయ్యింది. ఏం జరిగింది అసలు? ఈరోజు పొద్దున మీరు ఎక్కడున్నారు? నాగమణి ఎప్పుడు బయలుదేరింది? వాళ్ళ తమ్ముడు ఎప్పుడు అక్కడికి రావడం జరిగింది? అంటే ఆయన ప్లాన్ ఏందో మనకు తెలియదు. మనమైతే రెగ్యులర్గా డ్యూటీ పోయేటట్టు రెగ్యులర్ టైంకి 9:40కి అట్లా ఇంట్లోకి వెళ్ళింది. అంటే ఇక అమ్మాయి ఓన్ వెహికల్ ఉంటుంది, అమ్మాయి వెహికల్ ఉంది కాబట్టి అమ్మాయి వెహికల్ వెళ్ళిపోయింది. నా వెహికల్లో నేను వచ్చేసిన. ఇంకా అమ్మాయి కంటే 10 నిమిషాల ముందు నేను వచ్చి ఇబ్రహీంపట్నం వచ్చేసిన ఆల్రెడీ. అమ్మాయి అటు హైత్నగర్ పిఎస్లో చేస్తా వర్క్. అమ్మాయికి అటు షార్ట్ కట్లు అవుతుందని అనాష్పూర్ సంగి నుంచి వెళ్తుంది. నేను ఇటు నుంచి వెళ్దామని ఇటు వెళ్ళినా. నేను ఇంకా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది, నాకన్నా 10 minutes బ్యాక్ వెళ్ళింది. ఇంకా మామూలు క్యాజువల్గా వెళ్ళినామని ఫోన్ చేసిన అంతే. ఇక ఫోన్ చేస్తే ఇట్లా నార్మల్గా ఒక 5 seconds 10 seconds నార్మల్గా మాట్లాడింది. ఇప్పుడే వెళ్ళిన, సబ్స్టేషన్ దగ్గర ఉన్నా, ఇంకా వెళ్తున్నా అని చెప్పి అది మాట్లాడుతుంటేనే కారు వెంకకెళ్ళి గుద్దేసిండు వాళ్ళ తమ్ముడు. మా తమ్ముడు వచ్చిండే, నన్ను చంపుతుడు, నువ్వు జల్ది రా అని ఫోన్ చేసి అతను నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా. మా అన్నకు ఫోన్ చేసిన, ఇంటి దగ్గర ఉన్నాడు అని. మా అన్నకు ఫోన్ చేసి పోయేసరికి అమ్మాయి అటాక్ అయ్యి లాస్ట్ శ్వాస వరకు వచ్చేసింది. మా అన్న పోయి చూసేసరికి అమ్మాయి ఇక కొట్టుమిట్టు ఆడుతూ చేతుల్లోనే చనిపోయింది. నేను ఇక ఇక్కడ సిఎస్ఆర్ దగ్గర ఇక్కడ వచ్చి నెంబర్ తీసుకొని సార్ ఫోన్ చేసి ఇట్లా అటాక్ అయింది సార్ అని ఇక నేను ఫోన్ చేసి కూడా నేను వెళ్ళిపోయాను. అంటే వాళ్ళ తమ్ముడు ఒక్కడే ఉన్నాడా? ఎవరెవరు ఉన్నారు కారులో హత్య జరిగిన సమయంలో? ఏమైనా అనుమానాలు ఉన్నట్టు సార్, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉండొచ్చు దాంట్లో. ఎందుకంటే కార్లో మేము అబ్జర్వ్ చేయలేదు, మేము ఇటు వచ్చినాం కదా సార్. ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మీరు? ఆ నాగమణితో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం ఉంది? పరిచయం 10 years నుంచి ఉంది. కాకపోతే ఇక అన్ని సెటిల్ అయినాక చేసుకుందామని మేము ఆగి, ఇన్ని రోజులు ఆగి ఎవరు సెటిల్ అంతా వాళ్ళు అయినాక లాస్ట్ మంత్ నవంబర్లోనే మ్యారేజ్ అయ్యింది, సెటిల్. పెళ్లి తర్వాత బెదిరింపులు కానీ ఇట్లా హత్య చేస్తారనే అనుమానాలు కానీ ఏమైనా వచ్చాయా మీకు? పోలీసులకు ఫిర్యాదు చేశారా? పెళ్ళి అయిన రోజే ఇక్కడ వచ్చి ఫిర్యాదు చేసిపోయినా, మీరు ఇట్లా వీళ్ళ తరపు నుంచి థ్రెట్ ఉంది నాకు, వీళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారని వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిపోయినాము. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటిగా వార్నింగ్ ఇచ్చి పంపారు వాళ్ళకి, మీరు అట్లా వేయొద్దు అది అని. వాళ్ళు ఒక 20 మంది దాకా వచ్చారు, వాళ్ళందరిని పిలిచి మాట్లాడి పంపించేసారు. వాళ్ళు మమ్మల్ని అట్లా వెళ్ళిపోయినామా, మీరు మాట్లాడినాం అన్నట్టు పంపించేసారు. అంటే పోలీసులు ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆ తల్లుకి సంబంధించిన భూమిని తిరిగి మళ్ళీ నాగమణి అడుగుతున్న కోపం పెంచుకొనే హత్య చేశాడని చెప్పేసి కూడా అంటున్నారు. భూమి ఆల్రెడీ అబ్బాయి పేరు మీద 5 years బ్యాకే రాసిచ్చేసారు. అప్పుడు గొడవలైనాయి, అప్పుడు 5 years బ్యాక్ గొడవలైనాయి. ఈ అమ్మాయి ఎట్లా ఏనే చేసుకుంటుంది అన్నట్టు ఆస్తి మొత్తం అప్పుడే రాయించేసుకోరు, బెదిరించి. అబ్బాయిని చంపేస్తావు, నువ్వు ఇప్పుడు ఆస్తి రాసేపోతా అని అప్పుడే బెదిరించి రాసేసుకోరు. ఇంకా అది అమ్మాయికి భూమి అవసరం లేదన్నట్టు అమ్మాయి ఇచ్చేసింది. మనకు భూమి ఎందుకు, మనం బతుకుతాం కదా, ఎట్లా అట్లా బతుకుదాం అన్నట్టు మాకు అవసరం లేదు అన్నట్టు ఇచ్చేసినాం ఆల్రెడీ.
కాకపోతే అది గిఫ్టెడ్ కింద ఉంది. అది ఇష్యూ కాదు, క్యాస్ట్ ఒక్కటి ఇష్యూ అయింది వాళ్ళకి. క్యాస్ట్ కోర్టు వరకు కూడా వెళ్తాను, భూమి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్ళి నేను తేల్చుకుంటా అని చెప్పేసి వివాదేమైనా గొడవ పడ్డారా అన్న చెల్లె ఇద్దరు? అట్లా ఏం లేదు, ల్యాండ్ గురించి ఏం లేదు. ఇక వాళ్ళ తమ్ముడే కదా ఊరుకొద్దు భూమి, వాళ్ళ అమ్మాయి ఇచ్చేస్తాం అన్నట్టే ఉన్నది. మాకేం భూమి మీద ఏమి ఆశ లేదు. ఇప్పుడు మంచిగానే వెళ్ళి సెటిల్ అయినాం, ఇప్పుడు మంచిగానే బతున్నాం. ఎవరిది వాళ్ళు ఎవరికి ఆశపడకుండా ఎవరు జాబ్ వాళ్ళు చేసుకుంటా బాగానే ఉన్నాం. కాకపోతే ఇక అబ్బాయికి క్యాస్ట్ మా అక్క వేరే క్యాస్ట్ చేసుకుందన్న ఫీలింగ్ తోటి అటాక్ చేసిండు. ఎంతమంది ఉన్నది అనేది ఇక అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఆ కార్లో ఎవరు అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు ఎవరెవరు ఉన్నదని. మరి పోలీసులకు ఫిర్యాదు చేసారు ప్రాణహాని ఉంది అన్నప్పుడు, అప్పుడు పిలిచి వాళ్ళ తమ్ముడు, ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా లేరు, తమ్ముడు ఒక్కడే ఉన్నారు అంటున్నారు. తల్లిదండ్రులు లేరు, అమ్మాయి 11-10 చనిపోయారు తల్లిదండ్రులు. ఇక కొద్ది రోజులు ఇద్దరు ఒకటే తను ఉండేది. దాని తర్వాత అబ్బాయి ఎట్లా కన్ఫర్మ్ అయ్యింది, ఈ అమ్మాయి వీడిని ఎట్లా చేసుకుంటుంది అన్నట్టు ఇక అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి పంపించి ఇంకా ఇట్లా అయ్యింది స్టోరీ. మీరేం చేస్తుంటారు? అగ్రికల్చర్ దాంట్లో వర్క్ చేస్తాను, ల్యాబ్ అసిస్టెంట్ కింద. అంటే ప్రస్తుతం మీరు రాయపూర్లోనే ఉంటున్నారా, దాయిత్ నగర్కి? సిటీలోనే ఉంటున్నాం. నిన్న మా అమ్మ నాన్న చూసిపోదామని వచ్చినాం, నిన్న ఆఫ్ ఉంటే. ఇట్లా అయితే నవంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఊరు నుంచి సిటీలోకి వెళ్ళి అక్కడే నివాసం ఉంటున్నారు. నిన్న ఆదివారం కావడంతో సెలవు ఉండడంతో ఇంటికి వచ్చి శ్రీకాంత్ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు తిరిగి ఆయన విధులకి శ్రీకాంత్ వెళ్ళడం జరిగింది. నాగమణి పోలీస్ స్టేషన్ ఆయత్నగర్కి బయలుదేరి వెళ్తున్న క్రమంలోనే తమ్ముడు ముందుగానే పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని తన కారులో ఒక కత్తి తీసుకొని ఊరికి దాటిన తర్వాత దాదాపు ఒక 200 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఎవరు లేని చోట ఆ బైక్ను ఢీకొట్టిన తర్వాత అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ప్రస్తుతం పరమేశ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.